ఆగండి ఆగండి. పార్క్ అని చెప్పి డ్రైవింగ్ చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా? అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. అసలు కదా ఇక్కడే మొదలవుతుంది. విషయం ఏంటంటే అనగనగా ఒక సమ్మరు, అందులోనూ ఒక వీకెండ్. ఇంకా అమెరికాలో ఒక వీకెండ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇంట్లో గ్రాసరీ కావాల్సింది తెచ్చుకోవాలి, వాషింగ్ మిషన్ వేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు. ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో ఉండేదే కదా. ఇంకిద్దరు పిల్లలతో అయితే ఇంకా చెప్పేదే లేదు. చిన్న కథ కాదు. అలాంటి సమయంలోనే మొత్తం పనులన్నీ అయిపోగొట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఆరుషు బోర్ కొడుతుంది అని చెప్పేసరికి రీసెంట్గా జోయా పార్క్ అని చెప్పేసేసి మన డల్లాస్లో ఫార్మర్స్ బ్రాంచ్ లొకేషన్లో అయితే ఈ పార్క్ రీసెంట్గా అయితే ఓపెన్ చేయడం జరిగింది. నేనే కాదు, పిల్లలున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా డల్లాస్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పార్కులన్నీ కూడా ఈ పాటికి కవర్ చేసే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఈ పార్క్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి అందులోను వీకెండ్ క్లైమేట్ కూడా బాగుంది. ఇంకా జనాలు అయితే ఏ రకంగా వచ్చారో నేనైతే లోపలికి వెళ్ళగానే షాక్ అయ్యాను. అసలు లోపల దాకా వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ మనం పార్కింగ్ చేసుకునే దగ్గరే అర్థమైపోతుంది. పార్కింగ్ అయితే ప్లేస్ ఏ మాత్రం దొరకలేదు. అలా అని పార్కింగ్ కష్టం అనుకోవద్దు. చాలా ఓపెన్ ప్లేస్ అనేది ఉంది. పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే పార్కింగ్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళ కోసమైతే ఈ వీడియో నేనైతే తయారు చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఈ పార్క్ గురించి కొత్తగా రీసెంట్గా ఎవరు అయితే వీడియోస్ పెట్టలేదు. అందుకని చెప్పేసేసి నేనైతే నా వీడియో ఫుల్ వైరల్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది మొత్తం బాధ్యత అయితే మీ చేతుల్లోనే ఉంది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే ఇంకా కొంచెం సపోర్ట్ చేసేయండి. మొత్తానికి పార్కులోకి ఇలా ఎంటర్ అవ్వగానే జోయా అని చెప్పేసి కలర్ఫుల్గా మంచిగా లెటర్స్ అయితే ఉన్నాయి కదా. అక్కడ ఫొటోస్ దిగడానికి కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఎంటర్ అవ్వగానే అక్కడ మనం ఒక గ్లోబ్ లాగా చూసాము. మొత్తం స్లైడరు సూపర్గా ఉందన్నమాట. అది అసలుకి ఇంకా వెళ్ళగానే పిల్లలు అయితే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడున్నారో కూడా వాళ్ళని ఎత్తుక్కోవడం కష్టంగా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి 5 to 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరికీ అనమాట. నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి నేను సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళాను. సో మంచి లైటింగ్ అనమాట. లైటింగ్ అయితే అసలు మిస్ అవ్వదలుచుకోలేదు. ఇప్పుడు నేను వెళ్ళి వీడియో తీస్తున్న టైం వచ్చేసి 8:30. అంటే అమెరికాలో 8:30కి కూడా చీకటి పడదు ఎండాకాలం అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం కోసం ఈ పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు టెంపరేచర్ 90sలో ఉంది కాబట్టి 8:30కి ఇంకా సన్సెట్ జరుగుతుంది. ఇంకా 100sలోకి వెళ్ళిపోతుంది. 100s 110కి వెళ్ళినప్పుడైతే ఇంకా 9:30 వరకు కూడా ఇలానే ఉంటుంది. ఇటు 5 to 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళవే అని చెప్పాను కదా. ఇవన్నీ కూడా 12 ఏజ్ అంటే ఇంకా మనలాంటి వాళ్ళం కూడా కొంచెం ఆడుకోవడానికి ఇంకా వాటి మీద ఎక్కి మనం ప్రయోగాలు చేయాలన్నా కూడా చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా చాలా సేఫ్టీగా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి ఎంత పెద్దవాళ్ళు అట్లా కూర్చున్నా పైన హ్యాంగ్ అవుతున్నా కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ థ్రెడ్డింగ్ కానీ మిషన్స్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ చాలా సేఫ్టీగా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం జిప్ లైన్. ఇదైతే సూపర్ హైలైట్ ఇంకా పార్కులో. ఎందుకంటే ఆల్మోస్ట్ అసలు ఉన్న పార్కుల్లో చాలా డిఫరెంట్గా ఉన్న పార్క్ అయితే జోయా పార్క్. నేనైతే మాకు కొంచెం దూరంలో అమెరికన్స్ ఉండే దగ్గర పార్క్స్ చూసినా కూడా ఇట్లాగే చాలా పెద్దగా మంచి లొకేషను మంచి అన్నీ కనిపించాయి. బట్ ఈ జిప్ లైన్ మాత్రం నేను అసలు ఎక్కడా చూడలేదు. ఇది మాత్రం హైలైట్ అనిపించింది. ఇవి వచ్చేసి ఎవరు కూడా ఉండి మనల్ని మూవ్ చేయడం అట్లా ఉండదన్నమాట. ఎవరు హెల్ప్ కాదు, మన పేరెంట్సే అంటే మనతో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఇట్లా హెల్ప్ చేయాలి, పుష్ చేయాలి. ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్తాం కదా, అట్లా రివర్స్లో మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తాము. మిడిల్ వచ్చేసి కొంచెం స్లో అవుతూ ఉంటాం కదా, ఇంకా మన వాళ్ళు వచ్చేసి కొంచెం ఇంకా పుష్ చేసి మెయిన్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. అక్కడ చూడండి ఎంత క్యూ లైన్ కూడా ఉందో. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఉన్న అన్నిట్లో ఇది ఫుల్ హైలైట్. ఇంక ఈ గ్లోబ్ లాగా ఉన్న దాని చుట్టూతోనే ఇదంతా కూడా మొత్తం పార్క్ అంతా కూడా ఉంది. ఇప్పుడు మనం చూసింది అటు రైట్ సైడ్న 5 to 12 ఇయర్స్ ఏజ్ అని చెప్పేసాం కదా. ఈ మొత్తం కూడా ఇదంతా బ్యాక్ సైడ్న. ఇంకా అలాగే ఆ గ్లోబ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 to 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళ మొత్తం కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి. ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటే పెద్దలకు బోర్ కొడుతుంది కదా. బట్ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎంత ఓపెన్ ప్లేసు, అలాగే సిట్టింగ్కి కూడా పేరెంట్స్కి ఎవరైనా ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే సూపర్ ప్లేస్ అయితే వీళ్ళు మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక షెల్టర్ ఇచ్చేసి చైర్స్ అయితే పెట్టేశారు.
చుట్టూ గ్రీనరీ, దాని చుట్టూతర మెయిన్ రోడ్ అనమాట ఇది. ఆ మెయిన్ రోడ్ మధ్యలో ఈ పార్క్ అనేది ఉండడం ఒక అద్భుతమే. ఇంకా చాలా లొకేషన్స్‌లో బసెస్ అనేది అసలు కనిపించవు. బట్ ఈ లొకేషన్‌లో మాత్రం బసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి రోడ్డు మీద. ఇటు సైడ్ వచ్చేసి 2-5 ఇయర్స్ ఏజ్ కిడ్స్‌కి అని చెప్పాను కదా! వీళ్ళకి చూడండి కొంచెం డిఫరెంట్‌గా అనమాట. అంటే వీళ్ళ హైట్‌కి తగ్గట్టుగా అయితేనేమి, అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన స్లైడర్స్ వాళ్ళు ఈజీగా పైకెక్కడానికి, దిగడానికి అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా పెట్టేశారు. ఇంకా మీరు చూస్తున్నట్టయితే పేరెంట్స్ అందరూ చూస్తున్నారు కదా! కొంతమంది పిల్లలతో పాటు ఉండడం, ఇంకొంతమంది అట్లా కూర్చొని పిల్లల్ని ఆడుకోవడం అని చెప్పేసేసి వదిలేసి వీళ్ళైతే ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లేసుకుంటూ ఉన్నారు. అయినా అక్కడే ఆడుతూ ఉంటారు గాబట్టి, ఎలాంటి భయం గూడా ఉండదు. బట్ చాలా ఎక్కువ ప్లేసు, చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది గాబట్టి, జాగ్రత్తగా అయితే మన పిల్లల్ని మనం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. సింగిల్ కిడ్ ఉన్నోళ్ళకేంటంటే, ఒక పేరెంట్ వచ్చేసేసి ఒక కిడ్‌నికి టేక్ కేర్ చేస్తారు. ఇంకొకళ్ళొచ్చేసి ఎలాగోలా టైమ్ పాస్ చేస్తారు. బట్ 2 కిడ్స్ ఉన్నోళ్ళకి మాత్రం ఒక కిడ్‌ని కంపల్సరీ ఒకళ్ళకి టేక్ కేర్ చేయాల్సిందే. ఇంకొకళ్ళని ఇంకోళ్ళు టేక్ కేర్ చేయాల్సిందే. చిన్నప్పుడు మనం రంగుల రాట్నాలు తిరుగుతూ ఉంటాం గదా! మన ఊర్లలో సంవత్సరానికి జరిగే ఒక తిరణాలకి అలాంటియన్నమాట ఇవన్నీ గూడా. ఇంకా చిన్నప్పుడు అటు ఇటు కూర్చొని కుయ్యం కుయ్యం అంటూ ఉంటాం చూసారా? అలాగే ఇక్కడ వీళ్ళు డిజైన్ చేశారు కింద స్ప్రింగ్స్ పెట్టేసేసి. ఇలా 2-5 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరి ప్లేస్ ఇదనమాట. ఒక 4, 5 స్లైడర్స్, ఇంకా 4 రకాలు ఆడుకోవడానికి. ఈ రకంగా పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటే వాళ్ళైతే ఇక్కడి నుంచి కదలని గూడా కదలరు. ఈ వీడియో వచ్చేసేసి 2 పార్ట్స్‌గా అయితే తీశాను. ఇది చీకటి పడే ముందు ఎలా ఉంది ఈ పార్క్ అనేదైతే చూపించడం జరిగింది. అలాగే చీకటి పడిన తర్వాత నెక్స్ట్ వీడియో వస్తది. అది ఎలా ఉంది ఏంటి అనేదైతే. ఇప్పుడు చూడండి డే లైట్ చిన్నగా అయిపోతూ ఉంది. కొంచెం డార్క్ వస్తుంది గదా! అంటే మిడిల్‌లో ఉన్నట్టు మనం. సో, ఇంకప్పుడే లైట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆ గ్లోబ్ షేప్‌లో ఉన్న వాటికి చూస్తున్నాం గదా! ఆ లైట్ చాలా రకాల లైట్స్ అయితే వచ్చాయి. బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్, వైలెట్ ఇలాగా చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. అలా చేంజ్ అయ్యేటప్పుడు పార్క్ చుట్టూతర ఉన్న లైన్స్‌కి వాళ్ళు లైట్స్ పెట్టేశారు. అవి గూడా చూడండి మొత్తం ఇంటర్ కనెక్షన్. అవే కలర్ అయితే వస్తుందో ఇక్కడ గూడా ఇదే కలర్ వస్తూ ఉంది. చూడండి బ్లూ, యెల్లో, ఆరెంజ్, గ్రీన్ అలా చేంజ్ అవుతూ ఉంది. వీటి లైటింగు, అలాగే ఎన్నో లైట్స్ అయితే వాళ్ళు పెట్టేయడం జరిగింది. అసలు వాటితో ఇంక మనకెలాంటి ప్రాబ్లమ్ లేదు లైటింగ్ వైస్‌గా అయితే. ఈ పార్క్ అయితే మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతది. అలాగే నైట్ 10 వరకు అయితే ఉంటదనమాట. ఇంక 10 తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తారు. అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారనమాట. మనకు అర్థమైపోద్ది ఇంకా. ఇంక ఇది క్లోజ్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళాల్సిందే అని. ఇంకా మా పెద్దోడైతే అక్కడ మొత్తం క్లోజ్ అయిపోయి అందరూ ఇంటికెళ్ళేదాకా వాడికైతే కదలబుద్ధి కాలేదు. ఫస్ట్ టైమ్ ఇంకా చాలా బావుంది అని చెప్పేసి వాడికి బాగా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అలాగే ఈ వీడియో ఎండింగ్‌లోనే నేనైతే కొన్ని ఫోటోస్ అక్కడ దిగాము. అవి కూడా అటాచ్ చేయడం అనేది జరిగిందనమాట. అవైతే విత్ మ్యూజిక్‌తో చూపిస్తాను. సో, మీ అందరూ అయితే నా ఛానల్‌ని కంపల్సరీ ఫాలో అవుతూనే ఉండండి. ఎన్నో మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకురావడానికి 100% ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మొత్తం గూడా మనం డే లైట్‌లో అయితే చూసాము. ఇంకా నైట్ టైమ్ ఎలా ఉంటది అనేదైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అనేది మీకోసం అతి త్వరలోనే అప్‌లోడ్